హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజ స్టైల్ బ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అయితే తీయక. ఈ మధ్య అయితే వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎందుకో నాకే తెలీదు. కొంచెం నా హెల్త్ బాగుండట్లేదు, బాగా నీరసం అయిపోతుంది. మా సార్ నవ్విస్తున్నారు అన్నమాట. ఇది మొహమంతా గుండోయింది అనేసి ఇంకా ఇంతవరకు అయితే ఇక కొంచెం రెస్ట్ తీసుకొని లేచిన పండుగ వస్తుంది, అంతా క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ లేకుంటే అయితే ఇక మనకు ఇబ్బంది. ఇంక ఇప్పుడైతే కూర్చొని ఇక టైం వచ్చేసి అయితే చూడండి 8 అవుతుంది. ఏదైనా రెసిపీ అయితే షేర్ చేద్దాం, మళ్ళీ వ్యూవర్స్ పడిపోతాయి. ఇంకా ముందే నా వ్యూస్ అయితే చాలా తక్కువ అయిపోయినాయి కదా, ఇంకా అందుకే మెల్లగా తీసి వీడియో అయితే తీద్దాం అనేసి స్టార్ట్ చేసిన. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే బట్టలు మడత చేసేస్తున్నా. మా సన్నీ అయితే కూలర్ దగ్గర సాయశక్తిలో వాటర్ పోసి కూలర్లో వాటర్ అయితే నింపుతున్నాడు. ఇంకా నేనైతే బాటిల్ అయితే ఇట్లా కట్ చేసి ఇచ్చేసిన. ఇక పైప్ అయితే పోయింది, 3 కిటికీల నుంచి వస్తే పైపు చిన్న చిన్న హోల్స్ పడి ఇళ్ళన్నీ వాటర్ అవుతున్నాయని ఒక స్ప్రైట్ బాటిల్ అయితే కట్ చేసి ఇచ్చేసిన. నీళ్ళు తెచ్చి అయితే నిమ్మలంగా కూర్చొని వస్తున్నాడు. కానీ మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. వాళ్ళకి సిగ్గు వీడియోలో కనిపించడం, వీడియో తీయడం, వీడియో ఎడిటింగ్ చేయడం చేస్తారు, కానీ కనిపించాలంటే కనిపిస్తాం. మా బండి అయితేనేమో ఫస్ట్ ఉంటాం. చేస్తావు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వంగి నువ్వే తుడవాలి. నిండిద్దా? ఓపెన్ చేసేసి ఇంకా ఒకరి డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నా మంచిగా నిండిపోతుంది. ఇంకా మా అయితే ఏముంది అయితే పెళ్లి ఉంది, మంచిగా బిల్డింగ్ అయితే చిన్నగా లైట్లతో డెకరేషన్ చేసి బాగా కనిపిస్తుంది. ఇంకా బాగా ఓపిక లేకుండా ఉందన్న వేడి వేడి అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసిన నేనైతే. రోజు తినే ముందు అయితే ఫ్రెష్ అవుతున్నాం వంట అయిన తర్వాత, కానీ ఈ రోజు బాగా వేడింది అనేసి ఇంకా వంట కాకముందే ఫ్రెష్ అయ్యి వచ్చిన. మా బండి కూడా ఫ్రెష్ అయ్యిండు, సన్నీ అయితే ఫ్రెష్ కావడానికి వెళ్ళిండు. ఈ ఎండాకాలం అన్ని రోజులు 2 సార్లు అయితే ఫ్రెష్ అవ్వడం. ఇంక ఈ రోజు అయితే చిన్న రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. ఏంటంటే అసలైతే నేను జొన్న రవ్వ కిచిడి చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే జొన్న రవ్వ కిచిడి అది కొంచెం నానబెడితే మనకు తొందరగా అవుతుంది. కుక్కర్లో వేసినా కానీ సరిగ్గా ఉడకలేదు అనుకోండి, నైట్ కదా మళ్ళీ డైజెషన్ కాకపోతే పొద్దున మనకు కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని జొన్న రవ్వ ప్లేస్లో ఈ దొడ్డ రవ్వ కిచిడి అయితే చేస్తున్నాను. ఇక దానికోసం అయితే ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇక మా బండిని అయితే సెట్ చేసి పెట్టమంటే చూడండి, మా బండి వెరీ గుడ్ బండి. ఏమి క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ తెచ్చింది. ఇంకా ఫ్రిడ్జ్ లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూడు. ఆలుగడ్డ, గోకరకాయ, ఇంకేం లేదా? ఏ కవర్లు ఇస్తుంది. కిచిడి కోసం అయితే మనం ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. నా దగ్గర అయితే శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఉంది. నేను ఇవి ఎక్కువ వాడతా, మినపప్పు వాడతా. కానీ మినపప్పు వేస్తే బాగుండదు. అందుకే నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న 3 రకాల పప్పులు అయితే తీసుకున్నా. గ్లాస్ రవ్వ తీసుకున్నాం. మనం మామూలుగా ఉప్మా లాగా చేసుకున్నామంటే మన నలుగురికి అయితే ఈ గ్లాస్ రవ్వ సరిపోదు. నేనైతే ఈ పెద్ద గ్లాస్ రవ్వ అయితే చేస్తాను. మా వరకు ఉప్మా చేస్తే అయితే ఇది మనకు కొంచెం లూజ్ గా ఉంటది కాబట్టి ఈ పప్పులు వేస్తాం కాబట్టి మంచిగా ఈజీగా సరిపోతుంది నలుగురికి అయితే. ఇప్పుడు ఈ గ్లాస్ లో రవ్వ అయితే పక్కకు పెట్టేసి పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు అంటే ఇది ఒక్కొక్క టేబుల్ స్పూన్, ఒక గుప్పెడు తీసుకున్నా. ఒక్కొక్క టేబుల్ స్పూన్ అవుతుంది. దీంట్లో మీరు ఇంకా ఎర్రపప్పు అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఈ పెసరపప్పు, శనగపప్పుకు బదులుగా పెసర్లు, శనగలు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఎందుకు అవి వేయట్లేదు అంటే నేను మొలకలు అయితే చేస్తున్నా కదా, అందుకే వేయట్లేదు. ఇంకా మనము క్యారెట్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకునే లోపు అయితే ఒక 5 నిమిషాలు పప్పు నానుతుంది. నానే అవసరం ఏం లేదు. ఇంకా అవి కడిగి పెట్టుకునే వరకు అయితే అవి కట్ చేసి పెట్టుకునే వరకు అయితే కడిగేద్దాము. నాకైతే నీరసంతో సరిగ్గా మాట్లాడడానికి కూడా రావట్లేదు. కాకపోతే ఇక వీడియోస్ ఆగిపోతున్నాయి అనేసి కొంతమంది అయితే నేను వీడియోస్ తీయకపోయేసరికి మీకు వ్యూస్ రావట్లేదు కదా, బంద్ చేసిరు అనుకుంటున్నారు. నేను మాత్రం యూట్యూబ్ ఛానల్ అనేది అసలు బంద్ చేయను.
ఎందుకంటే యూట్యూబ్ లో నేను గెలవాలి, మీ అందరి ఆశీస్సులతో ముందుకు పోవాలని నా కోరిక. కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేనందుకైతే తీయట్లేదు. ఇంకా పప్పు ఈ రవ్వ పక్కకు పెట్టేసుకొని మనం తొందరగా ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. నాకైతే నిలబడి కట్ చేసుకునే ఓపిక లేదు ఫ్రెండ్స్, కూర్చొని అయితే కట్ చేస్తా. మా వాళ్ళు కడిగి పెట్టేసిరు ఇవి, అక్కడ కూర్చొని అయితే కట్. కిచెన్ లో అలాగే వేడి కూడా అవుతుంది కదా. ఇక ఐస్ క్రీమ్ సౌండ్ అనిపిస్తుందా? ఎండాకాలం పిల్లలు ఎట్లయినా మా బన్ని లాంటి పిల్లలు అంటేనే ఉన్నానా, మా బన్నికి అయితే టైం లేదు, ఏం లేదు. మధ్యాహ్నం ఒక కుల్ఫీ తీసుకుంటాడు, సాయంత్రం మళ్ళీ 5 రూపీస్. ఇంకా దీంట్లో అయితే పాలకూర, కొత్తిమీర, పుదీనా, తోటకూర అయినా కానీ వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక దాని మీద ప్యాన్ పెట్టేసుకున్నాను, ఒక దాని మీద కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే తక్కువ వాడాలని సంతుడు డాక్టర్ అయితే హాస్పిటల్కి వెళ్ళిన, అందుకే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ తక్కువ ఉంటే నాకు బాగా ఆయిల్ ఎక్కువ వేసుకోవడం అలవాటు కదా, ఇక కొంచెం అయితే అనుకుంటా తక్కువ చేయాలని, అది కానే కాదు. అందుకే ఇప్పుడైతే నేను దీనికైతే 2.5 వేస్తాను, అలాంటిది 1.5 వేసిన. ఇంకా మనకి ఏంటంటే మంచి ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా సాజీర, ఒక 2 లవంగాలు ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుంది. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అంతే. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు. షాజీరా అవన్నీ అయితే వేయినాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, టమాటా, బఠానీ. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నంలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఉందనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది, మనకు స్మెల్ బాగా వస్తుంది. ఇవి అంతగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు, మామూలుగా ఇలా ఒక 2 మినిట్స్ ఉడికినాయి కదా, ఇంతే చాలు. ఇప్పుడు మనం వాటర్ లేకుండా ఇవ్వండి ఈ పప్పులు కూడా వేసేస్తున్నాం. ఇంక ఈ పప్పులన్నీ వేసుకొని కొంచెం మనము ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల ఇదైతే ఈ రవ్వని వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని వేయించుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకున్నా. కిచిడి వచ్చేసి ఏంటంటే మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అన్నం తినబుద్ధి కావాలా, తినబుద్ధి కావాలి, నాలాగా తినబుద్ధి కాని వాళ్ళకి, నాకైతే మాట్లాడడానికి కూడా ఓపిక లేదు అసలు, ఎందుకు అంత నీరసంగా అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ముఖ్యంగా అయితే షుగర్ పేషెంట్స్కి అయితే బాగా పనికొస్తుంది ఇది. ఈ ఉట్టి దొడ్డు రవ్వ ఉప్మా తినాలంటే తినలేరు, వాళ్ళకి ఊరికే రొట్టె తినాలంటే కూడా తినలేరు కదా. అలాంటప్పుడు ఆ పప్పులలో కూడా మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి అవన్నీ మనం కొన్ని పప్పులు వేసుకొని ఇలా చేసుకున్నాం అనుకో, మనకు పోషకాలు అందుతాయి. ఈజీగా రొట్టె అవి తినబుద్ధి కానప్పుడు ఇలాంటివి తినడానికి కూడా మనకు వేడిగా తొందరగా అవుతుంది, తొందరగా తినడానికి కూడా మనకు మంచిగా ఈజీగా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇంకా మీరు బీట్రూట్, పాలకూర, మెంతి కూర ఏదైనా వేసుకోవచ్చు. ఏది లేనప్పుడు ఈ 2-3తో కూడా సరిపెట్టుకోవచ్చు. ఇంకా పప్పులు అయితే వేసుకొని 5 మినిట్స్ అయింది కదా. దీంట్లో ఇప్పుడు మనకు సరిపోయేంత ఉప్పు వేసుకున్నాం కదా, స్పైసీకి తగ్గట్టుగా కారం. నేనైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నా. ఇంకా ఉప్పు కారం మంచిగా పప్పులకు పట్టేటట్టు ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. అయితే వేగింది, స్టవ్ ఆఫ్ చేసేసిన. వచ్చేసి ఏంటంటే మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున అయితే నీళ్లు పోస్తున్నా నేను. రవ్వ 1 గ్లాసు కదా, రవ్వకి 3 గ్లాసులు. మనకు అన్ని పప్పులు కలిపి ఒక్కొక్క టేబుల్ స్పూన్ కలిపి 1 గ్లాస్ కావచ్చు. దానికి వచ్చేసి 2 గ్లాసులు, మొత్తం 5 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నా. ఇప్పుడు ఈ వాటర్ని కొంచెం మరగనిద్దాము. వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి కదా, ఇక పప్పులు కూడా ఉడకవు, మనం విజిల్ పెడితేనే ఉడుకుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు అయితే ఈ రవ్వ వేసేసుకున్నాను ఇందులో. ఇంకా మీకు చూపించడం కోసం అయితే ఒక 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అయితే ఇందులో ప్లేట్లో వేసుకున్నా. ఆ చేతిలో లొబ్బాలని లేక ఒలికిపోయింది.
ఇప్పుడైతే మళ్ళీ వేసుకుందాం. ఇంకా కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి వేసేసుకోవాలి 1 స్పూన్. ఇలా మంచిగా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఇంకా కుక్కర్ అయితే మనకు ఒక 4-5 విజిల్స్ రావాలి కదా. విజిల్స్ వచ్చే లోపు అయితే ఇంకా ఈవినింగ్ బాక్సులు, టీవీ అన్నీ ఉన్నాయి. ఇంకా అవైతే కట్ చేసేస్తున్నాం. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చే వరకు అయితే ఇంకా సాయంత్రము టీవీ, పిల్లలే పాలవి అన్నీ అయితే క్లీన్ చేసేస్తున్నాయి ఇక్కడ. ఇంకా ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచుకోవాలి. అప్పుడు మంచిగా వస్తుంది. ఇంకా 3 విజిల్స్ వచ్చినాక ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం విజిల్ తీసేసుకోవద్దు. విజిల్ పోయే వరకు ఒక 10 మినిట్స్ అయితే ఆగితేనే మనకు మంచిగా అవుతుంది. ఇంక ఇప్పుడైతే నేను మీకు చూపించడం కోసం అయితే ఇట్లా చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు విజిల్ అయితే పోయింది. కింద చూసేద్దాం. ఇదిగోండి, కూరగాయలు అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకా పప్పు చూడండి, మనకు ఒక్క పప్పు గింజ కూడా కనిపించకుండా ఉడికిపోయింది మొత్తము. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. ఈ వేడిలో కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇదిగోండి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే నేను ప్లేట్లో వేసేస్తున్నాం. మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే ఏం తీసుకోలేదు. ఫస్ట్ నేను తినే ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే ఉల్లిపాయ అయితే ఇష్టం. చూడండి బఠానీ, క్యారెట్ ముక్కలు అయితే ఎలా ఉన్నాయో. ఎండాకాలం కదా, మంచిగా ఒక నిమ్మపచ్చ వేసుకుంటారంటే ఇంకా సూపర్ కిచిడి చేసుకోండి ఫ్రెండ్స్. మనకైతే నోరు బాగాలేనప్పుడు కానీ, డయాబెటీస్ పేషెంట్స్ కి, మళ్ళీ అదేంటి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా నచ్చితే అయితే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకా నిన్న నైట్ అయితే దొడ్డు రవ్వ కిచిడి అయితే చేసుకున్నాం కదా. అలాగే ఇది మరుసటి రోజు ఉదయం అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఇది గోధుమ గడ్డి. చాలా మంది వినే ఉంటారు. ఇది గోధుమ గడ్డి అంటే చాలా మందికి తెలుసు అంట, నాకైతే తెలియదు. ఇది మీకు చూపించడం కోసం అనేసి నేను ప్లేట్లో పెడుతున్నా. ఆల్రెడీ నేను ఇది వాడబట్టి ఒక 4 days అవుతుంది. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేసి అంటే మనకు బ్లడ్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనము ఫ్రూట్స్, మిల్క్ పౌడర్లు అన్ని తీసుకుంటాం కదా, వాటికన్నా ఇది చాలా తొందరగా రికవర్ అయిపోతుందంట. దీంతో ఇది జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మనము డైరెక్ట్ బ్లడ్ తాగినట్టేనంట. అయితే నాకు బ్లడ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. 7 హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వచ్చి 7 ఉంది. అందుకని ఇక చాలా మెడిసిన్ రాసిండు డాక్టర్. అయితే అంతా మెడిసిన్ కాకుండా దీంతో కూడా కవర్ చేసుకోవచ్చు అని మా మరిది అయితే నాకు ఇది తెచ్చిచ్చిండు. ఇది దాగొదినే తొందరగా వస్తుందని. అందుకని ఇదైతే నేను ఎంత చేదు ఉంటుందో అనుకున్నా, కానీ ఏం పర్లేదు, ఈజీగా తాగొచ్చు. ఎవరికైనా బ్లడ్ లేని వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నా నేను కూడా. ఇది తాగిన తర్వాత మళ్ళీ మనం టెస్ట్ చేసుకుంటే బ్లడ్ ఎంత వస్తుంది ఏంది అనేసి అయితే చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ గడ్డి జ్యూస్ ఎలా చేయాలో అయితే నేను చూపిస్తాను. అయినా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అంట. నేను వాడలేదు, ఎలా వస్తుందో అని చెప్పిన కదా. ఇది మా ఇంటి దగ్గర వాడిన వాళ్ళకైతే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4 ఉన్న వాళ్ళకి కూడా ఒక 15 days 20 days లో రికవరీ అయిపోయింది అనేసి అన్నారు. అందుకే తెచ్చుకున్నాం. ఇప్పుడైతే దీన్ని మనం మీకు చూపించడం కోసం అయితే ప్లేట్లో పెట్టేసిన. ఇప్పుడు మళ్ళీ ఇలా కవర్లో పెట్టేసిన. ఇది తెచ్చి 4 days అవుతుంది. అసలు ఏం ఖరాబ్ కాలేదు, ఎలాగుందో అలానే ఉంది. ఇంకా దీన్ని నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నా. దీన్ని ఒక 7 days లో కంప్లీట్ చేయమన్నాడు. ఇది బాగానే వచ్చింది. ఇందులో నేను సగం తాగినను, ఇంతకు 2 వచ్చింది. ఇది ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ అసలు. ఈ ప్యాకెట్ వచ్చేసి అయితే 100 రూపీస్ అంట. ఇంక ఇప్పుడైతే నేను ఇదిగోండి ఇంత గడ్డి అయితే తీసుకున్నా. ఇంక ఇప్పుడు దీన్ని అయితే మనం మంచిగా వాటర్ లో కలిపేసుకొని నేనైతే అందాలతోటి ఒక గుప్పెడు అయితే తీసుకుంటున్నా. మనము మిక్సీలో ఇలా డైరెక్ట్ వేసేసుకున్నాం అనుకో తిరగదు. దీన్ని కొంచెం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా ఈ గోధుమ గడ్డి మిక్సీలో వేసుకున్న తర్వాత ఇదిగోండి లైట్ గా వాటర్ వేస్తున్నా.
అయితే కొంచెం జీలకరించినా సరే వాటర్ చిక్కటి జ్యూస్ తాగనని చెప్పారు, కానీ మిక్సీలో అయితే తిరగదు కదా, అందుకే నేను ఒక టీ గ్లాస్ లో సగం అన్ని వాటర్ అయితే వేసేసి దీన్ని ఇంకా మెత్తగా పేస్ట్ లాగా చేసేసేయాలి. ఇంకా ఇప్పుడు ఇలా మెత్తగా పట్టిన తర్వాత ఒక గిన్నెలో అయితే స్ట్రెయినర్ పెట్టి పంపేసుకోవాలి. ఇంకా దీంట్లో పిప్పి అంతా ఒక స్పూన్తో అయితే గట్టిగా ఒట్టేసుకోవాలి, రసం అంతా ఒక గిన్నెలో పడేటట్టు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా పిప్పి మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత దాన్ని డస్ట్బిన్లో వేసేసుకోవాలి. ఇంకా ఇంత రసం అయితే వెళ్ళింది కదా, చూసిరా గ్రీన్ జ్యూస్. ఈ పైన వచ్చే నురుగ మొత్తం తీసేసుకున్నాము. నేను కొంచెం వాటర్ వేసిన కదా, మీరు ఇంకా చిక్కగా తాగాలనుకుంటే కూడా తాగేయచ్చు. అయితే దీంట్లో అంట తాగబుద్ధి కాని వాళ్ళు ఏంటంటే ఒక నిమ్మకాయ కొంచెం బెల్లమైన తేనె వేసుకోవచ్చు అంట, కానీ నేనైతే ఏం వేసుకోవట్లేదు. తేనె నిమ్మకాయ ఏది వేసుకోకుండా ఫస్ట్ రోజు అయితే కొంచెం ఇబ్బంది పడ్డా ఎట్లుంటుందో తాగడానికి, కానీ అంతగానం ఏం లేదు, అసలు చేదు అనేది లేదు, కొంచెం చప్పగా ఉంది. మనము హనీ ఇది నిమ్మకాయ వేసుకుంటే బాగుంటది అంట, కానీ నేను వేసుకోవట్లేదు. ఎవరైనా ట్రై చేసే వాళ్ళైతే వేసుకోండి. ఇంకా ఇప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇది ఎప్పుడు అంటే మనం ఉదయం బ్రష్ వేసుకోగానే మొహం కడగంగానే తాగేసేయాలి. పడిగడుపున తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes అయితే ఏం తీసుకోవద్దు. దాని తర్వాత మళ్ళీ మనం టిఫిన్ అయినా టీ అయినా ఏదైనా తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ 40 minutes అయితే గ్యాప్ ఉంచాలి. చూడండి, దీంతో బ్లడ్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుందంట. తాగిన వాళ్ళు రిజల్ట్ ఇచ్చిన తర్వాతనే నేను తెచ్చుకున్నా. అది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను టెస్ట్ చేసుకొని ఎలా వచ్చింది అనేసి అయితే మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మనకి ఇది తాగబుద్ధి కాదు అని మనం ఒకేసారి గుట్టుకు అని తాగేస్తాం కదా. నేను ఫస్ట్ 2 days అలాగే చేసిన, కానీ ఎప్పుడైనా అలా తాగొద్దంట. కొంచెం మనం టీ తాగుతున్నట్టుగా అలా కొద్దిగా తాగుతూ ఉంటే మనకు మంచిగా బాడీలో అన్ని దాంట్లో కలిసిపోతుందంట. అందుకే కొంచెం స్లోగా అయితే తాగండి ఫ్రెండ్స్. ఇది ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అనేసి ఈ గోధుమ గడ్డి జ్యూస్ అయితే నేను వీళ్ళలో షేర్ చేస్తున్నా. మరి మీకు నచ్చితే అయితే ఎవరికైనా ఏదైనా ఉంటే అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మరి బాయ్.